మణికంఠ, మనోజ్కి పెగ్ ఫిక్స్ చేయి. ఓకే సార్. సార్ Cheers. విద్య ఏంటి? మా ఆయన ఎక్కడున్నారు? మనోజ్తో ఉన్నారు. మరి రవి? అన్నదమ్ములు ముగ్గురు ఒకే చోటు ఉన్నారు. ఆ బాంబే గెస్ట్ తో మాట్లాడుతున్నారు. నేను వెళ్ళి తీసుకొస్తాను. బాగుంటదేమో. మాట్లాడుకునే వాళ్ళని మధ్యలో తీసుకురావడం కల్చర్ కాదనుకుంటాను. నిజమే కదా. సరే పోనీ మనం వెళ్ళి భోంచేద్దామా? నేను వెళ్ళి రోహిణిని తీసుకొస్తాను, అందరం వెళ్దాం. ఏంటన్నా ఇది? నువ్వు తాగితే 4 కాళ్ళ మీద నడుస్తావు కదా, పరువు పోదా? కంపెనీ ఇవ్వకపోతే ఇన్సల్ట్ చేస్తున్నానని ఫీల్ అవుతున్నాడు రా. మీ బ్రదర్ హోటల్ బిజినెస్ చేస్తున్నాడు, తనకి హార్టికల్చర్ తెలీదా? నేనే మిస్టేక్ చేశాను సార్. మీరు కంపెనీ ఇవ్వరా? మీరు కూడా ఇన్సల్ట్ చేస్తారా? కంపెనీ ఇవ్వకపోతే సారి కోపం వస్తుంది. ముంబైలో హార్టికల్చర్ ఎక్కువగా ఉంటుంది కదా. తీసుకో తీసుకో తీసుకురా తీసుకో తీసుకురా తీసుకో. నాన్న తాగదని చెప్పాడు, మీనా తాగదని చెప్పింది. గజం దూరంలో పార్టీ పెట్టుకుని చచ్చినట్టు నరకంలో ఎవడన్నా వాకింగ్ చేస్తుంటాడా? నేను చేస్తున్నాను. ఉండు, పార్టీ నుంచి పిలిపొచ్చింది. దొంగ సచ్చినోడు, ఒకసారి వెళ్ళి కనిపించి వస్తాను. తీసుకోండి సార్. వామ్మో, ఇది నాకు అగ్ని పరీక్ష. నాన్న మాటగా విలువ లేదా అన్నయ్య? నాన్న మాట అంటే గౌరవం లేదా తమ్ముడు? దీన్ని సోషల్ డ్రింక్ అంటారు, సైన్స్ డ్రింక్ అంటారు. ఈడికి ఎక్కేసింది. దించరా. మా కంపెనీ ఇవ్వకుండా మీరు ఎక్కడికి వెళ్ళారు? కంపెనీ మీది, డీలర్షిప్ వీడిది, మధ్యలో మాదే ఉంది సార్. అందరి ముందు మీ అన్నయ్యతో ఈ డీలర్షిప్ అగ్రిమెంట్ మీద సైన్ చేస్తున్నాను. ఆ పేపర్స్ ఇలా ఇవ్వు, సైన్ చేయండి. చేయండి, లీగల్ గా అగ్రిమెంట్ అవుతుంది. రే తాగినప్పుడు ఎందుకురా? మామూలుగా ఉన్నప్పుడు చదివి సైన్ చేస్తే బాగుంటుంది కదా. అవును కదా, బాలు అనే చెప్పింది కరెక్టే. అరే ఏమనుకుంటారా, మేనర్స్ లేదా? ఇది కూడా సార్. క్లాప్స్. కంగ్రాట్స్ రా, ఇక నేను వెళ్తాను. కంగ్రాచులేషన్స్ మనోజ్. ఎక్కడికి? మా ఇంటికి. పెగ్గు వేయండి. వద్దు సార్. ఎందుకొద్దు? డ్రైవ్ చేయాలి. డ్రైవర్ లేడా? నేనే డ్రైవ్ చేస్తాను. ఆ డ్రైవర్కి పెళ్లి సార్, అందుకే లీవ్లో ఉన్నాడు. సరే సార్, నేను వెళ్తాను. నేను ఉండమన్నాను. మా నాన్న తాగొద్దని చెప్పాడు సార్. మీ నాన్న అంటే గౌరవం ఉండడంలో తప్పు లేదు, కానీ మాకు కంపెనీ ఇవ్వకపోతే నా మీద గౌరవం లేదనుకుంటాను. అరే, ఒక జెంటిల్‌మ్యాన్‌తో అన్నిసార్లు అడిగించుకోవడం కరెక్ట్ కాదు. ఒక పెగ్గేయండి. మీరెందుకు నవ్వారు? మా బాలు అని ఒక పెగ్గు వేశాడంటే ఆ తర్వాత ఒక పెగ్గుతో ఆపడు సార్. ఎవరు ఆపమనలేదుగా. సరేరా, నీకోసం తీసుకుంటా. పోయ్. Cheers. సెకండ్ పెగ్ వేయమంటావా బాబు? నువ్వు వేసేదేంటి బాబు? మొత్తానికి బాలు తాగడం మొదలు పెట్టాడు. మనం వెళ్ళి ఫోన్ కొట్టేసి పని చూద్దామా? వాళ్ళందరి మధ్యలో మనం ఇద్దరం వెళ్తే దరిద్రంగా ఉంటుంది. కాస్త ఆగు.
అన్నదమ్ములు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? మొదటిసారి ముగ్గురు అన్నదమ్ములు కలిసిపోయి జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. రవి బాలు తాగుతారేమో అని ఇద్దరం టెన్షన్ పడుతున్నాం రోహిణి. సరే, మీరు తింటూ ఉండండి, నేను వెళ్ళి చూసేస్తాను. నేను భోజనం తెచ్చుకుంటాను. ఏదేమైనా వాళ్ళు మా మనోజ్ గారు చాలా సంతోషంగా ఉన్నాడు. నాకు మంచి డీలర్ దొరికాడు కదా. నా పెగ్గ అయిపోయింది. మణికంఠ ఏడి? హ్మ్. పద. ఎక్కడికి వెళ్తున్నాం? అర్జెంట్. కాలుతో ఏండో నిలబడి నడిచాళ్ళు. వాష్రూమ్ ఎక్కడుంది? ఇలాగే పాకుతూ వెళ్ళు, రైట్ లో ఉంటుంది. అలాగే. వీడు కుక్కలాగా వెళ్ళాడు. ఆ ముంబై వాడికి మందు ఎక్కువ అయితే ఎర్ర చొక్కా వేసుకున్న ఎద్దులా వెళ్తాడేమో. అవును, కడుపు పీపాలా పెట్టుకుని పెగ్గు మీద పెగ్గు పోస్తూనే ఉన్నాడు. నన్ను చూసి ఏదో అంటున్నారు. సార్ దేవుడు మా వాడికి డీలర్షిప్ ఇచ్చి చాలా సాయం చేశారు అంటున్నాను. అవును, మా ఇంటి ఇలవేల్పు మీరు. ఊరుకోండి, నా చేతుల్లో ఉన్నదే చేశాను. నూటికో కోటికో ఒకరు ఎప్పుడో ఎక్కడో పుడతారు, అది మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. అబ్బాబాబాబాబా, చాలా బాగుంది మీ వాయిస్. నాకు తెలుగు పాటలు అంటే చాలా ఇష్టం. అయ్యయ్యో, నాకంతగా పాడడం రాదు సార్. ఇప్పుడు విన్నాను కదా. రే పాడరా, పాడు. జెంట్లు మ్యాన్ అడిగితే పాడవేంటి? పాడు పాడు. అంతేంటో పాడు. జల్సా చెయ్యిరా. కాసేపు వీడియో తీస్తున్నట్టు నటించు. బాలు మన వైపే చూస్తున్నాడు. మందు కొట్టింది నేను, మీరు నా ఫోన్ తీసుకెళ్తున్నారండి. ఇక నువ్వు ఆ బాలు ఫోన్ గురించి మర్చిపోవే. నాకే పిచ్చి పడుతుంది. ఒకే ఇంట్లో ఉంటున్నా కూడా నువ్వు బాలు సెల్ ఫోన్ ని కొట్టేయలేకపోతున్నావు. బొమ్మల కొనులో కూడా ఏం చేయలేకపోయావు. ఇక్కడ చేతికి అందినట్టే అంది పోయింది. ఇక దాని సంగతి మర్చిపో. అలా ఇలా మర్చిపోతాను? ఆ దినేష్ గడి సమస్య తీరాలంటే గుణాగాడు అడిగిన ఈ వీడియో వాడికి ఇవ్వక తప్పదు. ఇంకా మించిపోయిందేం లేదు. బాలు తాగడం మొదలు పెడితే ఆపడు కదా, చూద్దాం. మైండ్ బ్లోయింగ్. నీ పాట వల్ల మొత్తం వైబ్ మారిపోయింది బ్రో. నిజంగా మీ నాన్నగారు ఎంత సిన్సియరో, ఎంత నిజాయితీ పరుడో మీరు కూడా అలాగే ఉన్నారు. సార్, ఒకవేళ మేము అబద్ధం చెప్తే? మీ నాన్నగారు నిజంగా ఒక్క అబద్ధం కూడా ఆడే మనిషి కాదు. మీరు చెప్పరు. లేదు సార్, మీరు ఇంతగా నమ్మారు కాబట్టి నిజం చెప్పాలనిపిస్తుంది. కొన్ని విషయాలు మనసులో దాచిపెట్టాలని చూసినా మందులో బయటపడిపోతాయి. లేదంటే మందుకి నా మనసుకి మధ్య యుద్ధం జరుగుతుంది. చెప్పు బాలు, నీ మాటలు వినడానికి చాలా బాగున్నాయి. జెంటిల్ మ్యాన్ అడుగుతున్నాడు కదా, చెప్పరా బాలు, పర్లేదు చెప్పేసేయ్. సార్, మీరు మా నాన్నని మెచ్చుకున్నారు, కానీ ఆయనంత గొప్ప వాళ్ళం కాదు సార్. మేము మీకు అబద్ధం చెప్పాం. నాకు 40 కార్లు లేవు, 2 కార్లు ఉన్నాయి. వాడికి కూడా ఇంకా ఈఎంఐలు కడుతూనే ఉన్నాను. నా గురించి కూడా అబద్ధం చెప్పాను. వీడు హోటల్ ఓనర్ కాదు, ఒక హోటల్లో షెఫ్ గా పనిచేస్తున్నాడు. నా భార్య కూడా బొకే షాప్ ఓనర్ కాదు, పూలు తీసుకెళ్లి డోర్ డెలివరీ ఇస్తూ ఉంటుంది. నేను కూడా అబద్ధం చెప్పిన మంచివాణ్ణి, నిజం దాచిపెట్టిన చెడ్డవాణ్ణి. నిజమా మనోజ్? ఎస్, మా బాలు ఏ చెబులా నిజమే చెప్పాడు. మా అమ్మకు నాకు అదే నచ్చదు, ఇంట్లో మిగతా వాళ్ళందరికీ నచ్చేది అదే. ముఖేష్ ఎందుకు వెళ్ళిపోతున్నాడు? నిజం చెప్పాం కదా. తాగింది దిగిపోయిందేమో, తల తిరిగిపోయిందేమో. వాడి తలగా ఎక్కడ ఉందని నాకు కనిపించలేదు. ఇంట్లో మర్చిపోయి వచ్చినట్టున్నాడు.
అరే పదండి రా వెళ్దాం. సరే పద పెట్టు అక్కడ పెట్టు రా. పదరా. బాయ్. వెళ్ళండి లేడీస్, జాగ్రత్తగా వెళ్ళండి. బాగా ఆలస్యమైంది, జాగ్రత్త వెళ్ళండి. దేవకన్య భూమి మీదకి దిగొచ్చారా? మీరు తాగొచ్చారా? మీనా తాగారా? రా కాదు, వాటర్ కలుపుకునే లైట్ గా ముఖేష్ బలవంతం చేస్తే తాగాను. తాగారు. తాగద్దని చెప్పానుగా. తప్ప తాగలేదు మీనా, తప్పక తాగాను. సరే పదండి. మీనా నా మీద కోపం వచ్చిందా? కోపం వచ్చింది, కానీ ఇప్పుడు లేదు. కాకేతికి వెళ్ళిందా? సరే పదండి. చూసినాడు శృతి, తాగింది నువ్వు. నేను స్టడీగానే ఉన్నా. అర్థమవుతూనే ఉంది. అయినా నువ్వు తాగనన్నావు కదా. మొత్తం వాళ్లే చేశారు, మొత్తం వాళ్లే చేశారు. నువ్వు తాగి వాళ్ళనంటావేంటి? పెగ్గు కలిపింది వాళ్ళు కాబట్టే. ఓ, ఈ, ఆగు. పద. ఈ, ఈ, మనోజ్, కర్మ. క్లయింట్ కి పార్టీ ఇస్తానని చెప్పి నేను తాగడం ఏంటి? తాగకపోతే డీల్ క్యాన్సిల్ చేస్తానన్నాడు. డీలర్షిప్ ఇవ్వనన్నాడు. ఏం చేయను? ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఐ విల్ బి ఎ గ్రేట్ బిజినెస్‌మ్యాన్. మనోజ్, సంతోషించంలే, పద. స్లో స్లో. నేను కూడా అడగాల. మా మంచి పూలగంప. శృతి, క్యాబ్ బుక్ చేసావా? చేశాను. ముగ్గురికి ఇంటికెళ్ళాక మావయ్య గారి చేతిలో ముట్టికాయలు గ్యారంటీ. అక్కడ జరిగేదే వేర్లే. రే రవి, లెఫ్ట్ రమ్మన్నా నా దగ్గరికి. లిఫ్ట్ ఎందుకు రా? ఊరుకో. లిఫ్ట్ అక్కడ ఉందిరా. అయ్యో సరే పదండి, తొందరగా ఇంటికి వెళ్దాం. మనోజ్, మెల్లగా. అయ్యో టాయిలెట్ కి తీసుకొచ్చావు రోహిణి. ఏమిటి? అది రోడ్డు కాంపోజిసి పోసేకు. ఊరుకోండి. రతి, నా పేరు శృతి. ఎప్పుడు పేరు మార్చుకున్నావు? మూడో పెగ్గు పడ్డాక నువ్వే మార్చావు. అయ్యో అందరూ పూనక వచ్చినట్టు ఊగుతూనే ఉన్నారు. వాళ్ళు స్పూన్ బీర్ తాగితే 4 కాళ్ళ మీద నడుస్తారు. నన్ను చూడండి, ఎంత స్టడీగా ఉన్నాను. ఎవరి సాయం లేకుండానే ఇంట్లోకి అయ్యో, వెళ్ళిపోతాను. అటు కాదు, ఇటు. ఏంటెందుకు? ఈవేళ మన ఇల్లుని అటు నుంచి తీసి ఇటు మార్చారు. ఓ, ఇవాళ మన ఇల్లు నాటి నుంచి చిట్టు మార్చారా? ఇదే రైట్ టైం. ఫోన్ తీసేసుకోవాలి. నేనెవరు అనుకున్నావు? బిజినెస్ మ్యాన్ ని. నేను డిగ్నిటీ మెయింటైన్ చేస్తాను. చూసారా ఎలా ఉన్నాను? అయ్యో ఇప్పుడు లోపలికి ఎలా తీసుకువెళ్ళాలి? ఆంటీ ఉంటే పర్వాలేదు, అంకుల్ చూస్తేనే ప్రాబ్లం. ఇప్పుడు ఎవరు చూసినా చూడకపోయినా వీళ్ళని ఇక్కడే వదిలేసిపోలేం కదా. ఏదైతే అదైంది, మన తప్పేమీ లేదు. వీళ్లే బాగా తాగారు. పదండి, పోదాం. అయ్యో మనోజ్, గుడ్ మార్నింగ్. ఎంత తాగొచ్చారు? నేను ఒక టేబుల్ స్పూన్, మనోజ్ అనే పావు కప్పు, ఆలు అనే ఒక 200 గ్రామ్స్, ఒక రెమ్మ కరివేపాకు. నీ వంటల బుద్ధి పోనిచ్చుకోలేదు. ఆపుతావా? చాలా ఎక్కువే తాగారు అంకుల్. నో అంకుల్. అంకులా? తప్పు, లేచిపోయి నైట్ వేసుకున్నాడా? ఏమండి, ఇంత తాగినా మీ తిట్లు మాత్రం మారలేదు. నన్ను అంకుల్ అని పిలవకూడదురా. అయ్యో ఏమని పిలవాలరా? మావయ్య అని పిలవాలి. సన్నాసులారా, నాన్నని మావయ్య అని పిలుస్తారేంట్రా?
మరి ఏమని పిలవాలరా లక్షలు మింగినోడా? నాన్నని బాబాయ్ అని పిలవాలి. కరెక్ట్ రా. ఏంటి ఏమైంది? ఆంటీ ఏంటి కోటి చిరాగ్గా ఉంది. ఒక నైట్ ఇవ్వా? ఛీ, థు, నైట్ డ్రెస్ అడగాలి. అవును, నైట్ డ్రెస్ నైట్ కలర్ లో ఉంటుంది. అది ఇస్తారా ఆంటీ? వీడు ఉన్నాడుగా డీజిల్ ట్యాంక్ అంతా కడుపు పెట్టుకుని వీడు పోసేది కాకుండా వీళ్ళకి కూడా పోసి తీసుకొచ్చాడు. ఈయనెవ్వరిని బలవంతంగా తాగించలేదు. అవును పాపం, వాడు ఎవరి నోట్లోనూ పోయలేదు మందు. తాగిన వాడికి తాగించిన వాడు దేవుళ్లాగే కనపడతాడేమో. తెల్లారు లేసే పిల్లి ఎలకల్లా కొట్లాడుకుంటారు. ఇప్పుడు చూడండి ఎలా సపోర్ట్ చేసుకుంటున్నారు. తమ్ముడు మంచోడమ్మా, ఎరానే అంతే కదా. అంతే మావా, అంతే. నువ్వు జీనియస్ మావా, నీకు అన్ని అర్థమవుతాయి.